మీరు కొత్తగా ఎవరైనా డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఒకవైపుకి రావాలనుకుంటే, అది ఇంట్లో డ్రైవర్ రావాలనుకుంటున్నారా? అయితే ఫుల్ వీడియో చూడండి. ఇది మీకోసమే. నేను కొత్తగా వచ్చిన అతన్ని. నేను వచ్చినప్పటి నుంచి ఏం ఎక్స్‌పీరియన్స్ చేశాను, కొత్త డ్రైవర్లకి ఎలా పనులుంటాయి, ఏమేమి చెప్తారు, మేబీ వేరే పనులు కూడా చేయిస్తారా? చేయిస్తే ఒకవేళ డబ్బులిస్తారా? అనేది ఫుల్ వీడియో చేయండి. నేను ఖచ్చితంగా చెప్తాను. మీరైతే ఎట్లాంటి విషయాలలో జాగ్రత్త పడాలో అది కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. మనం ఈరోజైతే ఈ ఫౌంటైన్ మొత్తం క్లీన్ చేయబోతున్నాం. ఇది చూడండి ఎంత గలీజ్‌గా ఉందో. వాళ్ళు చూసారనుకోని చాలా ప్రాబ్లమ్ అయిపోద్ది. అయితే ఇక్కడున్న ప్రాబ్లమ్ ఏందంటే, ముందు అక్కడ టైల్స్ ఉండేవి. కానీ ఇప్పుడొచ్చి స్టోన్స్ ఏశారు. దానివల్ల ఇంకా ఎక్కువ గలీజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇదైతే మన పని కాదు. కానీ మనమైతే చేయాల్సొస్తుంది. తప్పదు. మీరు అడగొచ్చు, అసలు ఇది నీ పని నా డ్రైవర్స్ అందరూ చేయాలని. లేదండి. కొన్ని ఇళ్లల్లో ఇలా ఫౌంటైన్స్ ఉంటాయి. అప్పుడు మనమే చేయాలి. లేదా వాళ్ళ ఇళ్లలో ఎక్కువ మనుషులు ఉండి హౌస్ బాయ్‌ని పెట్టుకుంటారు. అప్పుడు చేయాల్సొస్తది హౌస్ బాయ్. మా ఇంట్లో హౌస్ బాయ్ లేదు కాబట్టి నేనే చేయాలి డ్రైవర్‌గా. నేను ఎందుకు చేస్తున్నా అంటే నాకు ముందు చెప్పారు, హరి ఇలా గార్డెన్ కూడా చూసుకోవాలి. నాతో మా సార్ నేను ఇండియాలో ఉన్నప్పుడు నాతో డైలీ మాట్లాడేవారు. నువ్వు గార్డెన్ పని కూడా చేయాలి హరి, కార్లో చూసుకోవాలి, మొత్తం హౌస్ బాయ్ వరకు లైట్గా చేయాలని చెప్పారు. సో అప్పుడు అన్నిటికి ఓకే ఉన్నా, ఎందుకంటే నా సిచ్యువేషన్ అలా ఉంది ఇండియాలో. సో అన్నిటికి మనం ఓకే అని చెప్పి వచ్చాము. సో ఈరోజు అయితే మనం ఈరోజు ఫౌంటైన్ క్లీన్ చేయబోతున్నాం. ఎలా క్లీన్ చేస్తాము, లాస్ట్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఫస్ట్ టైం అయితే ఈ స్టోన్స్ వేసిన తర్వాత అయితే ఫస్ట్ టైం క్లీన్ చేస్తున్నాను. చాలా ప్రాబ్లమ్ స్టోన్స్ వేసిన తర్వాత క్లీన్ చేయను. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళిపోకుండా చూసుకోవాలి స్టోన్స్. చూద్దాము ఎలా క్లీన్ చేస్తాము, ఎలా అవుతుంది వర్క్ అంతా అనేది మీకు వర్క్ చేసినప్పుడు చెప్తాను. ఇంకా మనం ఎలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి. దీని కింద మోటార్ ఉంటాయి. దానికోసం అయితే మనం ఇది తీయాలి. దాన్ని తీసిన తర్వాత అక్కడ చాలా వాల్స్ ఉంటాయి. ఆ వాల్స్ వల్ల మనం సెట్ చేయాలి వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోనికి. ఆ వాల్స్ లో అయితే ఏ వాల్ ఎలా పనిచేస్తుందో అయితే మనం అయితే ఫుల్ గా తెలుసుకున్నాం. ఎందుకంటే మనం ఇండియాలో ప్లంబింగ్ పని కూడా చేస్తున్నాం కాబట్టి మనకైతే తెలుసు ఏ వాల్ ఎక్కడికి వెళ్తుందని చెప్పి. సో మా సార్ కూడా ఒకసారి నన్ను గమనించారు, నేను అన్ని క్లియర్ గా చేయడం. సో అందుకనైతే మనకైతే ఈ పని మొత్తం మనకి అప్పగించారు. ఎప్పుడు మనం క్లీన్ చేయాలని మనమే చేస్తాము. బయట నుంచి అయితే ఏమైనా పిలిపారు మా సార్. సో ఇలా పనులన్నీ నువ్వు అన్ని చేస్తే నీకు ఏమైనా పైసలు ఇస్తారా వాళ్ళంటే ఏమి ఇవ్వరండి. అన్ని మన వర్క్ కిందకే వస్తాయి, డ్రైవింగ్ వర్క్ కిందకే వస్తాయి. అంటే అందరిలో ఇలా ఉండదు, మా ఇంట్లో మాత్రం ఇలా ఉంటది. ఎందుకంటే ఇంట్లో హౌస్ బాయ్ లేదు, ప్లస్ ఇల్లు చాలా పెద్దది, అన్ని నేనే మెయింటైన్ చేయాలి. నాకు కొంచెం డ్రైవింగ్ వర్క్ తక్కువ ఉంటుంది, ఇంట్లో హౌస్ బాయ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని రెండు మేనేజ్ చేసుకుంటూ చేయాలి. నాకైతే తప్పదు, ఎందుకంటే మా సార్ నాకు క్లియర్ గా చెప్పారు, ఫస్ట్ అన్ని మేనేజ్ చేసుకోవాలి, నువ్వు ఇది చూసుకోవాలి, హౌస్ బాయ్ వర్క్ కూడా నువ్వు చాలా వరకు అన్ని చేయాలని చెప్పి. నేను ఇంకా బయట హౌస్ బాయ్ వర్కే చేస్తున్నాను, లోపల కూడా చేస్తాను. దాన్ని కూడా ఒకసారి వీడియో తీస్తాను, అప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను హౌస్ బాయ్ వర్క్ చేస్తే డబ్బులు ఇస్తారా లేకపోతే చేయించుకుంటారా, అలా అని మనం చేసే కొద్దీ చేయించుకుంటారా అని చెప్పి. మాక్సిమం అయితే కువైట్ లో అన్నాక మీరు చేస్తా ఉంటే చేయించుకుంటానే ఉంటారు. అది ఎవరైనా సరే, కువైట్ లో అయితేనే కాదండి, ఇండియాలో కూడా ఫ్రీగా పనిచేస్తూ ఎవరైనా చేయించుకుంటారు. అలానే నాతో కూడా చేయించుకుంటారు. నేను దానికైతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే నాకు కోవిడ్ లో ఉన్నప్పుడు చిన్న సర్జరీ అయింది. అప్పుడైతే మా సార్ అయితే నా పక్కన చాలా బాగా చూసుకున్నారు. సో ఆ గ్రాటిట్యూడ్ అంటే మనం చూపించుకోవాలి. అప్పుడు మనకి ఒక పని తెలిసినప్పుడు అయితే నేను చేయాలని ఫిక్స్ అయినాను. మామూలుగా అయితే చాలా మంది చెప్పారు, నీకు పని తెలిసాగానే చెయ్యకు, చేసే కొద్దీ చేయించుకుంటారు వాళ్ళు, తర్వాత ఇబ్బంది పడతామని చెప్పి. బట్ నాకు బాగాలేనప్పుడు మాత్రం వాళ్ళు నాకు దగ్గర ఉంది చాలా బాగా చూసుకున్నారు. మిగతా నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు వినింది వేరు కోవిడ్ వాళ్ళ గురించి, మనకి ఏమైనా వాళ్ళు పట్టించుకోరు, మన పాటికి మనమే ఉండాలని చెప్పి. బట్ నా సిచ్యువేషన్ వచ్చేసరికి నేను ఎక్స్పీరియన్స్ చేసింది వేరే అనమాట. ఇక్కడ నాకు సర్జరీ అయినప్పుడు నేను బెడ్ మీద ఉన్నప్పుడు మా సార్ దగ్గరే చూసుకున్నారు, నాకు ప్రతిదీ తెచ్చిచ్చారు. నా రూమ్ లోకి వచ్చి నా బెడ్ పక్కన పెట్టి చూసుకున్నారు. డైలీకి 3-4 టైమ్స్ అయితే నాకు కాల్ చేసేవారు, ఎలా ఉంది సిచ్యువేషన్, బాగుందా లేదా. నేను చూసింది, నేను వినింది, నేను చూసింది అయితే వేరు కోవిడ్ వాళ్ళ గురించి. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసేది అయితే మాత్రం చాలా వేరు. అసలు నేను ఇండియాలో వినిన దానికి ఇక్కడ జరిగేదానికి చాలా తేడా ఉంది. వాళ్ళు నన్ను చూసుకునే చాలా తేడా ఉంది. సో అందుకని నాకు తెలిసిన పనులు అయితే నేనైతే ఖచ్చితంగా చేస్తాను. నాకు ఒకవేళ తెలియకపోయినా కానీ అయితే తెలుసుకుని అయితే చేస్తున్నాను వాళ్ళ కోసం. ఎందుకంటే నాకు సర్జరీ టైంలో నన్ను అయితే ఇండియాకి వెంటనే పంపించుండొచ్చు. ఎందుకు ఈ సిచ్యువేషన్ మనం ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు ఇతని వల్ల మనం ప్రాబ్లం పడాలని చెప్పి వాళ్ళైతే పంపించుండొచ్చు. కానీ నన్ను అయితే పంపించలేదు, ఎందుకంటే నన్ను దగ్గర ఉంది చాలా బాగా చూసుకున్నారు. ఒకవేళ నాకు ఈ హాస్పిటల్ కాకపోయినా వేరే హాస్పిటల్కైనా పెద్ద హాస్పిటల్కైనా తీసుకెళ్తామని చెప్పారు. నేనైతే వద్దులేండి, నేను గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకున్నాను, తగ్గిపోద్ది, చిన్న సర్జరీని అయిపోయిందని చెప్పాను. ఎందుకంటే మనకి మెడికల్ ఫీల్డ్ లో కూడా కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఆ సర్జరీ మీద మనకు కొంచెం క్లారిటీ వచ్చింది. సో అందుకని చిన్న సర్జరీ చేస్తారు, పర్లేదు, నేను చిన్న హాస్పిటల్లో చేయించుకుంటాను అయితే చెప్పాను, చేయించుకున్నాను. సో మా సార్ కూడా తెలుసు నాకు మెడికల్ ఫీల్డ్ లో కొంచెం ఐడియా ఉందని. సో నన్ను నమ్మారు ఒక్క విషయంలో, నా సర్జరీ విషయంలో, పెద్ద హాస్పిటల్కి అయితే తీసుకెళ్లకుండా. అలా అని చెప్పి మీరు కూడా చేయండి అని చెప్పి నేనైతే చెప్పను, ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తే, అది కోవిడ్లో అయినా సరే ఇండియాలో అయినా సరే. సో మీకు ఆపోజిట్ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ని, వాళ్ళు మిమ్మల్ని చూసే విధానాన్ని బట్టి మనం కూడా ఉండాలి కాబట్టి. సో నన్ను బాగా చూసుకొని నన్ను చేశారు కాబట్టి నేను ఆ గ్రాటిట్యూడ్ అయితే చేస్తున్నాను. ఒకవేళ మీకు మంచి వాళ్ళు తగిలితే మాత్రం మీరు కూడా అలానే కొంచెం గ్రాటిట్యూడ్ గా ఉండండి. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఇది గుర్తు పెట్టుకోండి బాగా, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు చూసిన వాళ్ళతో కమ్యూనికేట్ లోనే ఉండండి, ఏదో ఒక విధంగా వాళ్ళతో అటాచ్ అయ్యే ఉండండి. వాళ్ళు ఏమన్నా పని చెప్పినా కానీ, ఏమన్నా ఇంకేమన్నా తీసుకురామన్నా కానీ, సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ సింపుల్ గా వాళ్ళు ఏమన్నా అడిగితే ఓకే సరే అని చెప్పి వదిలేకుండా ఒక కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేసుకోండి. వాళ్ళు కొంతమంది బాగా మారుతారు, అలా మాట్లాడే వాళ్ళతో మనం కూడా బాగా మారితే మనకు కొంచెం బాగుంటుంది, మనకు కూడా కొంచెం కలిసి వస్తుంది. సో అందుకని ఆపోజిట్ పర్సన్ మనతో బాగా మాట్లాడేటప్పుడు మనం కూడా మారితే చాలా మంచిది, మనకు కూడా చాలా యూజ్ ఉంటుంది. మనం ఏం మాట్లాడకుండా వాళ్ళు ఏం అడిగినా కానీ ఓకే సరే అంటే ప్రాబ్లం అయిపోద్ది. సో కోవిడ్ కి వచ్చే ముందు
ఇంగ్లీష్ కొంచెం బాగా నేర్చుకోండి. కొంచెం వాళ్ళు ఏం మాట్లాడినా మనం రిటర్న్ లో అడిగే మాదిరిగా లేకపోతే రిటర్న్ లో చెప్పే మాదిరిగా ఉంటే చాలా బెస్ట్ ఇంగ్లీష్ అనేది మాత్రం. సో ఇంగ్లీష్ అనేది మాత్రం బాగా నేర్చుకోండి. ఎందుకంటే కోవిడ్ లో చాలా మంది అంటే పెద్ద కోవిడ్స్ ఉంటారు కదా, లైక్ ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా వరకు ఇంగ్లీష్ రాదు. బట్ వాళ్ళకైతే అరబీ ఒకటే వచ్చి ఇంగ్లీష్ అయితే పెద్ద రాదు. కానీ ఇప్పుడున్న జనరేషన్ అయితే మాక్సిమం కోవిడ్ లో అందరికీ ఇంగ్లీష్ వచ్చు. సో మనకు కూడా ఇంగ్లీష్ కొంచెం బాగా వస్తే మనమైతే చాలా ఈజీగా సర్వే అవ్వచ్చు ఇక్కడ. ఎందుకంటే మన కమ్యూనికేషన్ బాగుంటే వాళ్ళు ఏం చెప్పినా మనం అర్థం చేసుకోగలం. మనమైనా వాళ్ళకి చెప్పనీకి ఉంటుంది. సో వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే వాళ్ళు చెప్పిన మనకు అర్థం కాక మనం వాళ్ళకి ఏం చెప్పలేక కొంచెం ప్రాబ్లం. సో కమ్యూనికేషన్ అనేది బాగా బిల్డ్ చేసుకోండి. ఇంగ్లీష్ అనేది కొంచెం బాగా నేర్చుకోండి. వాళ్ళు ఏం అడిగినా మనం రిటర్న్ సమాధానం వాళ్ళు ఏం అడిగినా మనం చెప్పే మాదిరిగా అలా ఉంటేనే చాలా బెస్ట్. ఎందుకంటే అలా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం మనం ఈజీగా ట్రీట్ చేస్తారు. వాళ్ళు ఏమైనా చెప్పడం కొంచెం ఈజీగా చెప్పగలుగుతారు. లేకపోతే వాళ్ళు చెప్పేవి మనకు కొన్నిసార్లు దురుసుగా చెప్పినట్టు, లేకపోతే ఆర్డర్ వేసేట్టు, లేకపోతే కొంచెం గట్టిగా చెప్పేట్టు అనిపిస్తుంది. సో మనం ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటే వాళ్ళు సింపుల్ గా చెప్పేస్తారు మనకు అర్థమయ్యేటట్టు. సో చాలా బాగుంటుంది. కొంచెం కమ్యూనికేషన్ అనేది బాగా బిల్డ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇంకా పనుల గురించి అంటారా, అది మీ ఇష్టము. చెయ్యాలా వద్దా అనేది మీ ఇష్టం. మీ కోవిడ్ మంచోడే బాగా మాట్లాడుతూ, లేకపోతే మీకు ఏమన్నా హెల్పింగ్ గా ఉంటే చేయండి. ఎందుకంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు కొంతమంది బాగా మారుతారు. ఎందుకంటే మీతో పని చేయించుకోవాలి కాబట్టి. పని అలవాటు అయిన తర్వాత నార్మల్ గా అయిపోతారు. నేను వచ్చిన ఈ 9 months లో అయితే ఎప్పుడే కానీ ఆ ప్రాబ్లం అయితే నేను పనిచేసే ఈ ఇంట్లో మాత్రం ఎప్పుడైతే ఫేస్ చేయలేదు. నాతో ముందు వచ్చిన ఫస్ట్ రోజు ఎలా ఉన్నారు ఇప్పటికీ అలానే ఉన్నారు. నేను ఏమైనా ఒకవేళ ఒక తప్పు చేశాను అనుకోని నన్ను అడుగుతారు, నెక్స్ట్ టైం రిపీట్ చేయకని సింపుల్ గా చెప్పేస్తారు. అంతేగాని గట్టిగా అరచడము, లేకపోతే మీరు మిగతా వీడియోలో చూసి తిట్టడం అలా అయితే మా ఇంట్లో లేదు. సో మీరు వచ్చే ఇంటిని బట్టి, వాళ్ళు మీతో ఉండేదాన్ని బట్టి మనం నడుచుకోవడం మంచిది. ఒకవేళ మన టైం బాగాలేక మనం ఏమన్నా కొంచెం అటు ఇటు బాగాలేని ఇంట్లో పన్నా కానీ, ఒకవేళ వాళ్ళు ఏమన్నా అన్నా కానీ జస్ట్ ఒక సారీ చెప్పేసి వదిలేయండి. విషయాన్ని మాత్రం డ్రాగ్ చేసే కొద్దీ మనకే ప్రాబ్లం. సింపుల్ గా ఒక సారీతో మనం తెంపేసుకుంటే చాలా మంచిది. ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కోవిడ్ చాలా మందికి వాళ్ళు ఇప్పుడేం చెప్పారు తర్వాత వాళ్ళకి అసలు గుర్తుండదు. సో మనం ఏం చేయాలంటే ఒకవేళ రేపు పొద్దున వాళ్ళతో ఏమైనా ప్రాబ్లం వచ్చాయని జస్ట్ ఒక సారీ అని లీవ్ ఇట్. తర్వాత వదిలేస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు మర్చిపోతారు, మనం మర్చిపోవచ్చు. సో దానికన్నా మంచిది ఏంటంటే ఒక ప్రాబ్లం రాకుండా చూసుకోవడం మంచిది. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తుంది అనుకోండి, సో ఒక ప్రాబ్లం వచ్చే ముందు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చేస్తే చాలా మంచిది. మనం సేఫ్ అయిపోవచ్చు. సో ఏమన్నా అవుతుందని మీకు డౌట్ అనిపిస్తే మాత్రం ఒకసారి వాళ్ళకి చెప్పేది, సార్ ఇలా ఇలా ప్రాబ్లం అని చెప్పి. సో వాళ్ళకి అది గుర్తుండా కాబట్టి తర్వాత మనల్ని క్వశ్చన్ చేయదు, అయిపోద్ది అక్కడితో. సో ఇవ్వండి నేను కోవిడ్కి వచ్చిన ఈ 9 months లో ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు. ఇంకా కొన్ని చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.